చెప్పలేరు అసలు. మేము ఇంత మాల్ తెచ్చుకున్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కడ పోయి బతకాలి? మాకు డ్యూటీలు ఇస్తారా? మాకు జాబ్లు ఇస్తారా? ఏదైనా మేము ఏం చదువుకోలేము, మరి ఏడ పోయి బతకాలి మేము? చెప్పండి మరి, ఏదైనా న్యాయం చేయండి మరి మీరన్నా. వాళ్ళు ఇప్పుడు దిగండి మాకు చెప్పలేరు ఎవరు, మాకు ఎవరు చెప్పలేరు, ఇప్పటివరకు ఎవరు చెప్పలేరు, ఎవరు రాలేరు కూడా, మాకు ఎవరు చెప్పలేరు. అది దుకాణం ముంగట అని చెప్పింది కానీ మాకు ఈడాక చెప్పిందంటే మేము ఈ రోజు మాల్ కూడా తెచ్చుకునేటోళ్ళం కాదు. మేము 10,000 మాల్ తెచ్చుకున్నాం మేడం. ఇప్పుడు చిన్న పిల్లలు 1 year పాప ఉంది, ఆ పాపని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చిన. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మరి మేము? ఆ సామాన్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు మేము? వాళ్ళకంటే సొంత ఇండ్లు ఉండే, స్వెటర్లు ఉండే, వాళ్ళు పెట్టుకుంటారు. మరి మేము ఉండేది ఇక్కడే, నా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. 20 ఏళ్ళు నా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడనే పెట్టుకుని ఇప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళాలి మేము? ఇంత మాల్ పెట్టుకొని, ఇంతగానం పెట్టుకుని మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వెళ్ళాలి? మరి ఏదైనా కూడా చెప్పొచ్చు కదా వాళ్ళు. ఇంత ముందుకు లాక్డౌన్ లో చెప్పారు, లాక్డౌన్ లో ఆడ పెట్టుకోమన్నారు, అప్పుడు పెట్టుకున్నాం. మరి ఇప్పుడు కూడా చెప్తే మేము వెళ్ళి పెట్టుకోమా? మేము ఎక్కడైనా ప్లేసెస్ ఎక్కడైనా పెట్టుకుంటేనే కదా. ఇంత సడన్ వచ్చి కూడా పెడితే ఇప్పుడు ఆ మాల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరిస్తారు మాకు డబ్బులు? ఎట్లా చేయాలి మరి? మాకు ఏమైనా న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఒక గంట ముందు కాదు, ఇప్పుడు సడన్ వచ్చి కూల కొడితే ఏంది ఇది? ఇప్పుడు కూడా చెప్పలేరు. ఇవి వచ్చి సడన్ గా పెట్టే వరకు ఇప్పటిదాకా తెలియదు మాకు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మరి మేము? ఎట్లా మరి? మాకు న్యాయం ఏంటిది మరి? ఆ మేడం సార్ దగ్గరికి వెళ్ళామంటారు, ఎక్కడికన్నా వెళ్ళాలి?